మన హిస్టరీలో బిగ్గెస్ట్ డిస్కవరీ ఏదని అడిగితే కొంతమందేమో ఫైర్ అంటారు, కొంతమందేమో వీల్ అంటారు, కొంతమందేమో ఇంటర్నెట్ అంటారు. కానీ ఇమాజిన్ రేపు న్యూస్ ఛానల్స్ అన్నీ ఒక న్యూస్ అనౌన్స్ చేశాయి అనుకోండి, వీఆర్ నాట్ అలోన్ అని. ఏదో బ్లర్రీ వీడియో కాదు, లేదంటే థీరీ కాదు, లేదంటే పాసిబిలిటీ కాదు. మనం కాకుండా, అంటే హ్యుమానిటీ కాకుండా వేరే ఏలియన్ సివిలైజేషన్ ఉందని అనౌన్స్ చేశారు అనుకోండి, అప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏలియన్స్ ఉన్నారా లేరా అని కాదు, అసలు ఆ నిజాన్ని మనం హ్యాండిల్ చేయగలమా అని. స్టీవెన్ స్పీల్బర్గ్ డిస్క్లోజర్ డే మూవీ ఎగ్జాక్ట్లీ ఈ ఐడియా చుట్టూనే తిరుగుతుంది. మూవీ గురించి ఎక్కువ స్పాయిలర్స్ ఏం చెప్పను, కానీ మూవీ రేస్ చేసే క్వశ్చన్స్ మాత్రం చాలా ఫ్యాసినేటింగ్. వాట్ ఇఫ్ గవర్నమెంట్స్ న్యూ, వాట్ ఇఫ్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, వీడియోస్, ఫైల్స్, క్లాసిఫైడ్ ఫైల్స్ అన్నీ మొత్తం అన్నీ లాక్ చేసి పెట్టారు అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నిజం ఎవరిది? సైంటిస్ట్దా, గవర్నమెంట్స్దా, మిలిటరీదా, లేదంటే హ్యుమానిటీ మొత్తందా? ఒక సెకండ్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు గవర్నమెంట్స్ దగ్గర ప్రూఫ్ ఉందనుకోండి 100% ఏలియన్స్ ఉన్నారని. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ న్యూస్ అందరికీ ఇమీడియట్గా రిలీజ్ చేయాలా, లేదంటే వెయిట్ చేయాలా? చాలామంది ఇమీడియట్గా ఏమంటారంటే కోర్స్ రిలీజ్ చేయాలనుకుంటారు, కానీ అదంత సింపుల్ కాదు. హిస్టరీలో సడన్ ఇన్ఫర్మేషన్ చేంజ్ ఉన్నప్పుడు పొలిటికల్ మూమెంట్స్, రిలీజియస్ మూమెంట్స్ ఇలాంటివన్నీ జరిగాయి. సడన్ మేజర్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ అవుతాయి, ఫియర్ క్రియేట్ అవుతుంది. అలాంటిది హ్యుమానిటీని మొత్తం షేక్ చేసే ట్రూత్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అసలు ఆ ఇంపాక్ట్ ఎంత పెద్దది ఉంటుంది? కొంతమంది ఏమో సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది ఏమో అబద్ధం అంటారు, కొంతమంది ఏమో కన్స్పిరసీ థియరీ అంటారు, ఇంకొంతమంది ఏమో వర్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అదే ఇంట్రెస్టింగ్ పార్ట్, ఏలియన్స్ని కనుక్కోవడం కాదు, హ్యూమన్ రియాక్షన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే డిస్కవరీ అనేది ఒకరోజు జరుగుతుంది, కానీ రియాక్షన్స్ అనేవి డికేడ్స్ వరకు జరుగుతూనే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సైంటిస్ట్ సెటీ అనే ప్రోగ్రామ్ ద్వారా మిలియన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ స్కాన్ చేస్తున్నారు, ఏలియన్ సిగ్నల్ కోసం వెతుకుతున్నారు. ఏలియన్స్ ఉన్నారా లేదా అనే సర్చ్ సైఫై మాత్రమే కాదు, సైంటిఫిక్ కూడా. కానీ డిస్టర్బింగ్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఏలియన్స్ ఉన్నారని ఎవిడెన్స్ ఉందనుకోండి, ఎంత ఎవిడెన్స్ కావాలి? ఒక ఫోటోనా? కాదు. ఒక వీడియోనా? మేబీ కాదేమో. లేదంటే గవర్నమెంట్ రిపోర్టా? మేబీ అది కూడా కాకపోవచ్చు. హిస్టరీలో మనం చూసాం, చాలామంది ఇన్ఫర్మేషన్ని రిజెక్ట్ చేయడానికి కారణం అదేదో ఎవిడెన్స్ వీక్గా ఉందని కాదు, మేబీ దాని ఇంప్లికేషన్స్ చాలా పెద్దగా ఉంటాయని. కొన్నిసార్లు నిజాన్ని యాక్సెప్ట్ చేయడం కంటే ఇగ్నోర్ చేయడమే ఈజీ. డిస్క్లోజర్ డే మూవీ ఈ టెన్షన్నే ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఏదో జస్ట్ ఏలియన్స్ గురించి కాదు, లేదంటే గవర్నమెంట్ సీక్రెసీ ఒక్కటే కాదు, ట్రూత్, బిలీఫ్, కంట్రోల్ అండ్ ఫియర్. ఇప్పుడు ఇమాజిన్ ఈరోజు నైట్ టీవీలో అనౌన్స్ చేశారనుకోండి, వరల్డ్ అంతా చూస్తుండగా కాంక్రీట్ ప్రూఫ్తో ఏలియన్స్ ఉన్నారని అనౌన్స్ చేశారనుకోండి, నెక్స్ట్ ఏమవుతుంది? మన గవర్నమెంట్స్ ఏమవుతాయి, మన రిలీజన్స్ ఏమవుతాయి, మన రోజు లైఫ్స్ ఏమవుతాయి? దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు, ఎందుకంటే హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు ఇలాంటి మూమెంట్ అసలు రాలేదు. మేబీ ఏం చేంజ్ అవ్వకపోవచ్చు, లేదంటే మొత్తం చేంజ్ అవ్వచ్చు. అందుకే డిస్క్లోజర్ డే కాన్సెప్ట్ అనేది చాలా ఫ్యాసినేటింగ్. ఫైనలీ మీకు క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ సైంటిస్ట్ దగ్గర, గవర్నమెంట్స్ దగ్గర 100% ఏలియన్స్ ఉన్నారని ప్రూఫ్ ఉందనుకోండి, వాళ్ళు మీకు ఇమీడియట్గా చెప్పాలనుకుంటారా, లేదంటే వాళ్ళు ఎప్పుడు చెప్పాలో వాళ్ళు డిసైడ్ చేస్తే మీకు ఓకేనా? ఎందుకంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏలియన్స్ ఉన్నారా లేదా అని కాదు, ఆ నిజాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారని. అండ్ బిఫోర్ యూ వాచ్ డిస్క్లోజర్ డే, థింక్ అబౌట్ దిస్. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.